Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the profit and loss. Profit and loss. మనము ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అర్థం చేసుకోవాలన్నా బిఫోర్ ప్రాఫిట్ అండ్ లాస్ కంపల్సరీ we must understand the what is the cost price CP and what is selling price. మనం ప్రాఫిట్ అండ్ లాస్ లాభము మరియు నష్టాన్ని కనుక తెలుసుకోవాలనుకునే కన్నా ముందు మనకి కాస్ట్ ప్రైస్ కొన్న ధర లేదా కొనే ప్రైజు, సెల్లింగ్ ప్రైస్ అమ్మేటువంటి ధర లేదా అమ్మేటువంటి ప్రైస్ గురించి మనము అర్థం చేసుకోవాలి. See here, first one, what is mean by cost price? See here, the amount paid to purchase an article is called cost price. ఎవరైనా ఒక వ్యాపారి బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఏదైనా ఒక ఆర్టికల్ ఏదైనా ఒక వస్తువుని ఎంతకు పర్చేజ్ చేస్తున్నాడు, ఎంత ధరకు కొంటున్నాడు అనే దాన్ని మనము కాస్ట్ ప్రైస్ అంటాము. లేదా ద ప్రైస్ ఎట్ విచ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ మేడ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏదైనా ఒక ఆర్టికల్ తయారు కావడానికి మనకి దొరకడానికి ఎంతైతే ధర ఉందో దాన్ని మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్గా చెప్తాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈజ్ మీన్ బై సెల్లింగ్ ప్రైస్? ద ప్రైస్ ఎట్ విచ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే మనము పర్చేజ్ చేసినటువంటి ఆర్టికల్ని మనము ఎంతైతే అమౌంట్కి సోల్డ్ చేస్తామో అటువంటి ప్రైజ్ని మనం ఏమనాలి? సెల్లింగ్ ప్రైజ్ అనాలి. సింపుల్గా మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే కాస్ట్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైజ్ నథింగ్ బట్ sold price. Now next చూద్దామండి. See here, first next one, profit. Next what here? Profit అంటే తెలుగులో మనము లాభము అంటాం. Profit. If the selling price of an article is greater than the cost price, the difference between the selling price and cost price is called profit. ఎప్పుడైతే మనము సెల్ చేసేటువంటి ప్రైస్ కనుక మనము పర్చేజ్ చేసినటువంటి ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ని కనుక మనము సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటి డిఫరెన్స్ని మనం ఇక్కడ ఏమనాలి? ప్రాఫిట్ అనాలి. ఏమనాలండి? ప్రాఫిట్ అనాలి. See here, profit is nothing but selling price greater than cost price ఉండాలి ఫస్ట్ కేసు. సెకండ్ వన్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కనుక మనం చేస్తే వచ్చేటువంటి వాల్యూవే మనకి ప్రాఫిట్ అంటాం. ఏమంటామండి? ప్రాఫిట్ అని చెప్తాం. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటండి? ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ దెన్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని మనం కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ see here, an article was bought for 2000 rupees and sold for 2200 rupees. Find the gain అన్న ప్రాఫిట్ అన్న ఒకటే. ఇక్కడ మనము సింపుల్ ఏందండి, ఇక్కడ సొల్యూషన్ చేసినట్టయితే according to question, see here, cost price how much here? 2000 rupees. Cost price 2000 rupees. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ని కనుక సెల్లింగ్ ప్రైస్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. ఆటోమేటికల్గా సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కనుక ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది.
Now profit is equal to or gain is equal to what here? Selling price minus cost price. Selling price minus cost price, that is equal to 2200 minus 2000. 2200 minus 2000, that is equal to 200 rupees. Here profit is there. Now correct option is the A option, 200 rupees profit అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. లాస్. నెక్స్ట్ ఏంటండి లాస్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ లెస్సర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా లెస్గా ఉన్నప్పుడు, లేదా కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా మోర్ దెన్గా ఉన్నప్పుడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ని, అంటే కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేటువంటి డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అండి? ఇక్కడ లాస్కి ఈక్వల్. లాస్ అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. లాస్ అనేది జరగాలన్నప్పుడు ఫస్ట్ కేసులో ఏం జరగాలి? కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. నౌ సెకండ్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఇండికేట్స్ లాస్. ఇక్కడ చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్, selling price is less than cost price, or cost price is greater than selling price, both are same. Now loss is equal to selling price minus cost price minus selling price. Cost price minus selling price అని చేస్తే మనకు వచ్చేది ఏంటండి? లాస్ అనేది రావడం అయితే జరుగుతుంది. See here, one problem is there. A cycle was purchased for 1600 rupees and sold for 1400 rupees. Find the loss. Simple here. Solution. First of all, we have to write the cost price. Cost price is equal to how much? 1600 rupees. Selling price how much? 1400 rupees. When we are observe cost price and selling price, here cost price is greater than selling price. That's why loss will be there here. Now loss is equal to cost price minus selling price, that is equal to cost price how much? 1600 rupees minus selling price how much? 1400 rupees. Now here difference how much? 200 rupees. Here 200 rupees loss takes place. Loss 200 rupees ఏంటంటే ఇక్కడ లాస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లాస్ అనేది ఎప్పుడైనా కూడా మనం కొన్న రేట్ కన్నా, కొన్న ధర కన్నా అమ్మేటువంటి ధర తక్కువగా ఉన్నప్పుడు మనకు లాస్ అనేది జరుగుతుంది. Okay, we will stop here. Next topic we will discuss in next video. Thank you.